హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎమ్మీగా వెజ్ శాండ్విచ్ చేసేద్దామా? పదండి ఎలా చేయాలో చూద్దాము. సూపర్ అండ్ టేస్టీ హెల్దీ అండ్ వెజ్ శాండ్విచ్. శాండ్విచ్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్ 2 బిగ్ సైజు, 2 టమాటో స్మాల్ సైజు, 1 గ్రేటెడ్ క్యారెట్, స్వీట్ కార్న్ బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్లోకి ఆనియన్స్, టొమాటో, గ్రేటెడ్ క్యారెట్, అలానే స్వీట్ కార్న్. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కావాల్సినవన్నీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ వెజ్ మైనీస్, ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తాం. త్రీ ఫుల్ టేబుల్ స్పూన్స్ మయోనీస్, టమాటో సాస్, ఇది 3 టేబుల్ స్పూన్స్. ఇవి వచ్చి ఫ్రోజన్ స్వీట్ కార్న్స్ అండి. నేను స్వీట్ కార్న్స్ తెప్పించుకొని కూర్చొని కొంచెం టైం తీసుకొని ఒలుచుకొని ఫ్రోజన్ చేసుకున్నాను. హాఫ్ బాయిల్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి. అవి ఇప్పుడు నేను శాండ్విచ్కి వాడుకుంటున్నాను. రెడ్ చిల్లీ సాస్, ఇది చిన్నపిల్లలు తింటారు కాబట్టి 1 టేబుల్ స్పూన్ చాలు. కొంచెం పెప్పర్ పౌడర్ స్పైస్ కోసం, ఎందుకంటే నేను ఇందులో ఎటువంటి మిర్చి కానీ నేను ఏమీ యాడ్ చేయలేదు. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. నెక్స్ట్ సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టు అందులోకి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వెజ్ శాండ్విచ్ అండి. మనం ఎగ్, చికెన్, ఏదైనా పన్నీర్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను వెజ్ శాండ్విచ్ చేస్తున్నాను. చక్కగా ఇలా బాగా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం బటర్, ఇప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అందుకని కొంచెం గట్టిగా ఉంది బటర్. లోపల హీట్ అవుతుంది. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని ఒక స్లైస్ చక్కగా మనం మిక్స్ చేసుకొని కలుపుకున్న బ్యాటర్ ఎంత స్టఫ్ మనకు కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని నేనైతే కొంచెం ఎక్కువే పెడుతున్నాను. మా పాప ఇలా నార్మల్గా తినమంటే తినదు, ఇలా అయితే చక్కగా తినేస్తుంది. చీజ్ ఉంటే చీజ్ స్లైస్ కూడా వేయొచ్చు. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు, సో నేను ఇంకొక బ్రెడ్ స్లైస్ ఇలా పెట్టేస్తున్నాను. పెట్టి జస్ట్ లైట్గా ఇలా స్లైట్గా ప్రెస్ చేసేసేయండి. ఈలోపు మన బటర్ వేసుకున్నది మెల్ట్ అయ్యింది. ఇప్పుడు మనం స్టఫ్ పెట్టుకున్న శాండ్విచ్ని చక్కగా ఇలా పెట్టేసి ఒక 1 మినిట్ సిమ్లో పెడితే లోపల స్టఫ్ కూడా బాగా ఉడుకుతుంది.
అది చక్కగా కాలేలోపు నేను ఇక్కడ ఇంకో దానికి కూడా పెట్టాను. ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టి స్లైట్గా ఇలా ప్రెస్ చేసి ఇది కూడా స్టవ్ మీద పెట్టేస్తాను. ఎందుకంటే నాది పెద్ద దోశ పనం కాబట్టి నేను 2 పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ 3 కూడా పడతాయి అడ్జస్ట్ చేస్తే, కానీ నేను 2 పెట్టాను. సిమ్లో కొంచెం కాలాలి కాబట్టి. ఇంకొక బ్రెడ్ స్లైస్కి మనకు నచ్చిన స్టఫింగ్ పెట్టుకోవచ్చు. ఇంత అంత అనేమి లేదు. ఇంట్లో తినే వాళ్ళని బట్టి ఎక్కువ తినని స్టఫ్కి కొంచెం తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వెజ్జీస్ చాలా హెల్దీ కదా, చాలా మంచిదండి. లైట్ మీరు అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవడం. నేనైతే కొంచెం ఎక్కువ పెడతాను, ఎందుకంటే 2 తిన్నా లేదా 1 తిన్నా పిల్లలకి టమ్మీ ఫిల్ అయ్యిద్ది. కొంచెం పెద్దవాళ్ళు అయితే 2 తింటే టమ్మీ చక్కగా ఫిల్ అందుకని చక్కగా బటర్ వేసుకొని 2 సైడ్స్ మెల్ట్ బాగా కాల్చుకోవడమే. కొంచెం బ్రెడ్ రెడ్గా అయ్యేదాకా కాల్చుకుంటే మన ఎమ్మి టేస్టీ వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. కొంచెం తిప్పేటప్పుడు చిన్నగా తిప్పేసుకోవడం, ఎందుకంటే చీజ్ స్లైస్ వేయలేదు కాబట్టి కొంచెం స్టఫింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. చిన్నగా తిప్పుకుంటే స్టఫింగ్ ఏం బయటికి రాదండి. చక్కగా ఇగో ఇలా 2 సైడ్స్ రోస్ట్ అయింది. చక్కగా ఇలా ప్లేట్లో పెట్టేసి మీ పిల్లలకి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్.